టాలీవుడ్, బాలీవుడ్ కాకుండా హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు తెలంగాణ కేంద్ర బిందువుగా ఉండాలన్న లక్ష్యంతో సినిమా రంగానికి సంబంధించి ప్రత్యేకమైన చాప్టర్తో తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ రూపకల్పన జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామాయణం సీరియల్ను నిర్మించిన సాగర్ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ తెరకెక్కించనున్న శ్రీమద్ భాగవతం పార్ట్ 1 సినిమా ముహూర్త సన్నివేశాన్ని ముఖ్యమంత్రి క్లాప్ కొట్టి ప్రారంభించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ చెరుకూరి విజయేశ్వరి, ఈనాడు సంస్థల ఎండీ చెరుకూరి కిరణ్తో పాటు సాగర్ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ప్రతినిధులు ఆకాష్ మోతీ సాగర్, అమృత్ సాగర్, సీఈఓ ఆకాష్ సాగర్ చోప్రాతో కలిసి నటీనటులు, యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రామాయణం, భాగవతం, మహాభారతం మన జీవితంలో సంస్కృతిలో ఒక భాగం. అలాంటి గొప్ప దృశ్య కావ్యాన్ని తెరకెక్కించడం అందరికీ గొప్ప ప్రేరణను కల్పిస్తుంది. భారతీయ వసుదైక కుటుంబం గురించి ఒక భావన కల్పించడానికి శ్రీమద్ భాగవతం సినిమాను తెరకెక్కిస్తున్న సాగర్ పిక్చర్స్ సంస్థకు అభినందనలు తెలిపారు. 40 ఏళ్ల కిందట రామానంద సాగర్ నిర్మించిన రామాయణం సీరియల్ దూరదర్శన్లో వస్తుందంటే రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉండేవి. ఆ సీరియల్ వల్ల దూరదర్శన్ ప్రజలకు చేరువైంది. కోవిడ్ సమయంలోనూ మరోసారి రామాయణం ప్రసారం చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇప్పుడు 3వ తరం శ్రీమద్ భాగవతాన్ని సినిమాగా తెరకెక్కిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. ఈ సినిమా విజయవంతం కావాలని, రానున్న రోజుల్లో రామాయణం సీరియల్ను మించి రికార్డు సృష్టిస్తుందన్నారు. దేశంలోని అద్భుతమైన సినిమాగా రాణించాలని, అందుకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. ప్రతిష్టాత్మక చిత్రాన్ని రామోజీ ఫిలిం సిటీలో నిర్మించడం సంతోషకరమన్నారు. రామోజీ ఫిలిం సిటీ దేశంలోనే ప్రత్యేకమైన ఈ స్టూడియో ఇక్కడ ఉండడం తెలంగాణకు గర్వకారణమని తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్లో రామోజీ ఫిలిం సిటీ స్ఫూర్తిగా ప్రణాళికలు రచిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. Thank you so much, sir, for blessing us with your Honorable Minister for Cinematography, Shri Komati Reddy Venkat Reddy Garu, your support for cinema and visionary leadership is deeply appreciated. Honorable Advisor to the Government, Vem Narendra Reddy, we are delighted to have you amongst us. Shri Mal Reddy Ranga Reddy Garu, MLA of Ibrahim Patnam, and Shri Mal Reddy Ram Reddy Garu, Chairman of the Telangana State Road Development Corporation, thank you for your unwavering encouragement and presence. Shri M, revered spiritual teacher, founder of the Satsang Foundation and the Chancellor of Manu University, Hyderabad. Sir, your blessings and mentorship spiritually anchor our film. Justice Shri Chalameshwar Garu, former judge of the Supreme Court of India, it is an honor to have you amongst us. Shri C.H. Kiran, Chairman and MD of the Ramoji Group, and Srimati C.H. Vijayeshwari, MD of Ramoji Film City, thank you for being the foundation of our cinematic journey. This would not have been possible without you both. We also have with us our executive producer, Clewid Edwards, and director of photography, Joel Schaefer, who bring global cinematic excellence to this project. And a very, very warm welcome to the incredible cast and crew of Srimad Bhagavatam, the driving force behind bringing this vision to life. With your kind blessings, allow me to commence the opening ceremony by introducing the legacy of Sagar Pictures Entertainment, the film studio brand founded by Shri Ramanand Sagar, the creator of the iconic television series Ramayan, which was telecasted in 1987. We welcome and honor Shri Moti Sagar ji, legendary producer, co-creator of Ramayan, and the torchbearer of the Sagar legacy. National Award-winning director Shri Amrit Sagar Chopra, who brings depth and cinematic brilliance to this monumental story. And of course, the visionary behind this entire cinematic universe, Shri Akash Sagar Chopra, director and CEO of Sagar Entertainment Pictures, who is carrying forward the profound legacy of the late Dr. Ramanand Sagar.
Sagar Pictures Entertainment, a part of Sagar Pictures Global Holding Limited, stands at the forefront of the future of filmmaking, blending legacy storytelling with cutting-edge global innovation to redefine cinema for the next generation. Today, as we invoke divine blessings and perform the Mahurat to mark the beginning of this sacred project, we are not merely launching a film, we are embarking on a movement. A movement to reintroduce India's spiritual heritage, values, and divine stories to the new generation across languages, continents, and time. Srimad Bhagavatam is not just a scripture, it's a cosmic dance of devotion and transcendence. And with the state-of-art visual effects, IMAX certified technology, and the storytelling at global scale, we aim to honor its sacredness while making it accessible and relatable to modern audiences. To everyone who has supported this vision, we extend our heartfelt gratitude. To our guests, our team, our media friends, and the global community watching this space, we promise you an epic journey unlike anything you have seen before. So let us together celebrate the power of storytelling and timeless wisdom. I now request Shri M. Garu to kindly felicitate the Honorable Chief Minister of Telangana, Shri A. Revanth Reddy Garu, with a shawl and memento. I would now invite Shri Moti Sagarji to felicitate the Honorable Minister for Cinematography, Shri Komati Reddy Venkat Reddy Garu. And following this, I request Mr. Amrit Sagar Chopra and Mr. Akash Sagar Chopra to come forward and felicitate our distinguished guests.
I now invite all dignitaries to kindly gather together for the Mahurat shot. Are we all ready? Let the cameras roll. Camera rolling. Cameras rolling. I would request you all to please be seated. I would now like to request Shri M. Garu to kindly share his thoughts and blessings with all of us. Namaskar, Salam Alaikum, Sat Shri Akal, and good evening to this wonderful function. First of all, let me say a big thank you to the Honorable Chief Minister, Shri Revant Reddy Garu, for coming to inaugurate this function of ours, of the Bhagavatam. The Srimad Bhagavat, this is all my blessings and all my Guru Parampara's blessings are for you. Akash and the whole team that is working, Amrit, Akash, and of course the boss, Sri Moti Sagar ji. I'm sure this Bhagavat will turn out to be a wonderful experience for everybody, because it's unlike the Ramayana, which is one stream. Bhagavat is many streamed. It has to be brought together like a bunch of flowers in a bouquet. I'm sure they will give an excellent work. All the stars and cast, many of them are sitting here. I can see the new Krishna ji sitting in front. So, wish you again all the best, my blessings, and thanks to all the dignitaries on the stage, including the ministers and other dignitaries. Our local MLA from this area is also here. And special thanks to Justice Chalameshwar to be present on this occasion. And of course, the CEO and the people belonging to the Ramoji Film City are here. They are the owners of this whole place. So I again wish you all the best and namaskar. And now it is my honor to invite the Honorable Chief Minister of Telangana, Shri A. Revant Reddy Garu, to share a few words with us. శ్రీమద్ భాగవతం పార్ట్ 1 సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా శాసన మండలి చైర్మన్ పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ అధ్యక్షులు గడ్డం ప్రసాద్ కుమార్ గారు, రోడ్ సైడ్ బిల్డింగ్స్ సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ చల్మేశ్వర్ గారు, ఈనాడు గ్రూప్ సంస్థల కిరణ్ గారు, మోతీ సాగర్ గారు,
ఆకాష్ సాగర్, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన సినీ ప్రముఖులకు, రామాయణం మహాభాగవతం అభిమానులందరికీ కూడా నా శుభాకాంక్షలు. రామోజీరావు గారు ఒక అద్భుతమైన రామోజీ ఫిలిం సిటీని ఇవ్వడం వల్ల ఈరోజు దేశానికి కాదు ప్రపంచానికి ఒక ఆదర్శంగా తీయబోయే శ్రీమద్ భాగవతం పార్ట్ 1 మూవీ రామోజీ ఫిలిం సిటీ ప్రాంగణంలో షూటింగ్ జరగడం అనేది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం. ఆనాడు రామోజీరావు గారు, మేమందరం ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు, నాకు తెలిసి నేనైతే యూనివర్సల్ స్టూడియోస్ చూడలేదు, కానీ రామోజీ స్టూడియోస్ ఇట్ ఈస్ యూనిక్ స్టూడియో ఇన్ ద కంట్రీ. హూఎవర్ వాంట్స్ టు మేక్ అన్ మూవీ that may be historic, that may be socio-fantasy, any movie if they wanted to shoot, this is the place. I'm proud to say Ramoji Film City is in Telangana, Hyderabad. రామాయణం, భాగవతం, మహాభారతం మన జీవితాలలో, మన సంస్కృతిలో, మన సాంప్రదాయంలో భాగం. ఈరోజు తరం మారుతున్న సందర్భంగా ఇలాంటి గొప్ప దృశ్య కావ్యాన్ని తీసి తిరిగి ప్రజలలో ఒక గొప్ప ప్రేరణ, వసుదైక కుటుంబం గురించి మళ్ళీ అందరికి ఒక భావన కలిగించడం అనేది ఈ సినిమా తీయాలన్న ఆలోచన వచ్చిన ప్రొడ్యూసర్స్కి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. 40 సంవత్సరాల క్రితం రామాయణం సీరియల్ వస్తుంది అనంటే రోడ్లు నిర్మానుష్యంగా మారేది. అప్పట్లో హైదరాబాదు నగరంలో ఒకటి కర్ఫ్యూ ఉన్నప్పుడు రోడ్లు నిర్మానుష్యంగా ఉండేది, 2 రామాయణం సీరియల్ టెలికాస్ట్ అవుతుంది అని అంటే రోడ్లు నిర్మానుష్యంగా ఉండేది. రామాయణం సీరియల్ ద్వారా దూరదర్శన్ ప్రజలకి చాలా ప్రజలకి దగ్గరగా దూరదర్శన్కు ఒక గుర్తింపు వచ్చిందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. 40 సంవత్సరాల క్రితమే కాదు, మన కోవిడ్ వచ్చి ప్రపంచమంతా స్తంభించిపోయినప్పుడు ప్రజలందరూ మళ్ళీ రామానంద్ సాగర్ తీసిన రామాయణాన్ని చూసి ప్రపంచంలోని వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది రామాయణం ఎట్ ద టైమ్ ఆఫ్ కోవిడ్. అట్లాంటి కుటుంబం నుంచి 3వ తరం రామానంద్ సాగర్, మోతీ సాగర్, ఈరోజు ఆకాష్ సాగర్ ఈ మూవీ తీయడానికి ముందుకు వచ్చి ఒక అద్భుతమైన దృశ్యకావ్యాన్ని తీస్తున్నందుకు వారిని అభినందిస్తున్నా. ఇదే సందర్భంగా తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రైజింగ్ 2047, our vision document is, we are planning for our vision document. We have one chapter in film industry. అందులో రామోజీ ఫిలిం సిటీ ప్రేరణగా నాట్ ఓన్లీ టాలీవుడ్, బాలీవుడ్, నౌ వీఆర్ ఫోకసింగ్ ఆన్ హాలీవుడ్. Whoever wants to make an English movie, they can come, they can have they have Ramoji Film City. We are planning for that. భవిష్యత్ ప్రణాళికలో 2035కి తెలంగాణ రాష్ట్రం $1 trillion ఎకానమీ, 2047కి $3 trillion ఎకానమీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రణాళికలు రచిస్తుందో అందులో సినిమా ఇండస్ట్రీకి ఒక ప్రత్యేకమైన చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్లో రామోజీ ఫిలిం సిటీ స్ఫూర్తిగా ప్రణాళికలు రచిస్తున్నాం. మా ఆలోచనలు, మా విధానం తప్పకుండా టాలీవుడ్, బాలీవుడే కాదు హాలీవుడ్ కూడా హైదరాబాద్లోనే షూటింగ్లు జరిగే రోజు వస్తుంది. తప్పకుండా ఈ భాగవతం పార్ట్ 1 గొప్ప సక్సెస్ కావాలని, దేశంలోనే అద్భుతమైన సినిమాగా రాణించాలని, ఇక్కడ షూటింగ్ పూర్తి స్థాయిలో జరిగే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా సంపూర్ణమైన సహకారం ఉంటుంది. ఇట్లాంటి వేదిక కల్పించిన రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యాన్ని కూడా
మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. आकाश जी, मैं एक बात साफ कहना चाहता हूँ, ये हमारा हैदराबाद तेलंगाना मूवी इंडस्ट्री के लिए आपको पता है, क्योंकि बाहुबली से लेकर बहुत सारे पिक्चर्स हमारे तेलंगाना में बहुत सारे रिकॉर्ड्स क्रिएट किए. आने वाले दिनों में जैसा आपके ग्रैंडफादर रामानंद सागर जी ने जो रामायण से नाम कमाया, उसके बाद आप श्रीमद् भागवत पार्ट 1 उससे ज्यादा आप नाम कमाएंगे. हमारा रामोजी राव जी ने जो स्टूडियो बनाए, यहाँ जितने भी लोग हैं, मैं तो यूनिवर्सल स्टूडियो नहीं देखा, मैं ये देखा रामोजी स्टूडियो, तो हम गर्व से कह सकते यूनिवर्सल स्टूडियो के बराबर हमारा रामोजी फिल्म सिटी है. आने वाले दिनों में टॉलीवुड बॉलीवुड से हटके हॉलीवुड भी यहाँ पर पिक्चर शूटिंग होने वाले. हमारा तेलंगाना सरकार जो पॉलिसी बना रहे, तेलंगाना राइजिंग 2047, उसमें एक चैप्टर फिल्म इंडस्ट्री के लिए है. आप लोग कभी भी हैदराबाद को याद कर सकते हैं, रामोजी फिल्म स्टूडियो में आप पिक्चर निकाल सकते हैं. वर्ल्ड रिकॉर्ड जो भी बनाना है, यहाँ जगह है. यहाँ तेलंगाना से आप जितना आकाश तक पहुँचना है, ये रामोजी फिल्म सिटी एक मंच बनेगा. आने वाले दिनों में तेलंगाना सरकार आपको जो भी मदद जरूरी है, तेलंगाना सरकार के तरफ से हमारे मदद जरूर रहने वाले. मेरे तरफ से भी आपको शुभकामना बोलना चाहता हूं. धन्यवाद मित्र.